పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ మరోవైపు రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పెరుగుతోన్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై భారం పడుతుండగా దృష్టి మళ్లించేందుకు రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. రోజురోజుకు పెరుగుతోన్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదే పదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి గింజ కొనాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్ గా ఉన్నాం. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం.